పవన్ కళ్యాణ్ గారు గ్రేట్. ఆయనకి రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం, అంతేకాని పదవులు కుర్చీలు కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ విజయ్ గ్రేటే, 108 స్థానాలు కొట్టడం చిన్న విషయం కాదు. ఎస్ విజయ్ గ్రేటే, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రేట్, అంతకు మించి గ్రేట్. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నిలబడ్డాడు చూసారా, ఆ మనిషి గుండె ధైర్యానికి మెచ్చుకోండి, ఆ మనిషి వ్యక్తిత్వానికి మెచ్చుకోండి. ఒకసారి విజయ్ చేసిన చారిటీలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన చారిటీలు పక్క పక్కన పెట్టి చూడండి. ఏమీ దాచుకోకుండా సమాజానికి. 1000 కోట్లు వస్తుంది విజయ్కి, సినిమాల మీద సంపాదించింది 1000 కోట్లు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడుంది 1000 కోట్లు? ఏకడికి సమాజం మీద ఖర్చు పెట్టడమే, సినిమాలు చేయడం సమాజం మీద. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంత సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. పదవి రాగానే సరిపోదు, కుర్చీలో కూర్చోగానే సరిపోదు, ఎలా పాలించాలి, జనం మెప్పు ఎలా పొందాలి, వాళ్ళ కన్నీళ్లు కష్టాలు ఎలా తీర్చాలి తెలుసుకోవాలి. ఆ దిశగా విజయ్ అడుగులు వేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎంగా చూస్తూ ఉన్నారు. ఆయన పంచాయతీ శాఖ మంత్రి, ఇవంతా కూడా దేశంలో నంబర్ 1 ఆ శాఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్.